న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। ఈరోజు ముఖ్యంగా మా మిత్ర బృందంతో ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమంటే, నూతనంగా నేను జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా తెలియజేయమేమనగా, మన ఉమ్మడి జిల్లా 63 మండలాలు తిరిగి ఫుల్ ఫెడ్జ్డ్గా కమిటీని ఫిలప్ చేస్తాను। మన ఒడ్డర్లకి ఏ విధమైన ఏ సమస్య ఏది ఉందో ఇంకా తెలుసుకొని వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ ద్వారా వచ్చే నిధులను వాళ్ళకి అందించేలా, వాళ్ళ సమస్యలు క్లియర్ చేసేలా నా శాయశక్తులా నేను చేస్తానని, అదేవిధంగా ఉన్న ప్రభుత్వంలో మైనింగ్ వడ్డెరంటే మైనింగు మాకే కేటాయించాలి। మైనింగ్లో ప్రతి ఒక్క పోస్ట్ అయినా మైనింగ్ కొండ కోరీలు వడ్డెలకే కేటాయించాలి మా యొక్క డిమాండ్। ఆ చైతన్యంతో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేకి త్వరలోనే మా కార్యవర్గం నిర్వహించుకొని మా అందరితో చర్చించి ఫుల్ ఫ్లెడ్జ్లో జిల్లా వ్యాప్తంగా త్వరలో ఫిలప్ చేసుకొని 63 మండలాలు అధ్యక్షులు కమిటీ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత కొండ కోరిల్లో కానీ వడ్డేళ్లపై జరుగుతున్న దాడులపై అయినా కానీ, మరియు వడ్డే ఓపెన్న గవర్నమెంట్ ద్వారా మాకు జీవో ప్రకటించాలని, ఎందుకంటే మిగతా కులాలన్నీ వాళ్ళ యొక్క హక్కులను కాపాడుకున్న ఆ విధంగా మా స్వతంత్ర యోగుడు వడ్డే ఓపెన్న జయంతి వచ్చే జనవరి 11వ తారీఖు గవర్నమెంట్ లాంఛనాలతో జరగాలని ముఖ్యంగా డిమాండ్ చేసి, ఆ దానిపైనే ఫస్ట్ వడ్డే ఓపెన్ చేసి తర్వాత కొండ కోరీలు మళ్ళీ మిషన్లు, ఇప్పుడు కొత్తగా పెట్టిన ప్రవేశాలు బీసీ కార్పొరేషన్ ద్వారా మిషన్స్ వస్తున్నాయి, మాకు 50% మిషన్లు ఇవ్వాలి, రాయల్టీ లేకోకుండా మనకు వర్కులు ఇవ్వాలి। ఇంతకుముందు సొసైటీలకి 40% మాకు సపరేట్గా కేటాయించేవాళ్ళు, ఆ 40% తీసేశారు జగన్ ప్రభుత్వంలో। ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ జీవో కంపల్సరీ అమలు చేయాలి। అదేవిధంగా ఈ ఇప్పుడు క్వారీలలో కంపల్సరీ మన గౌడు సోదరులకు ఏ విధంగా బ్రాందీ షాపులు హక్కు కలిగించారో అదేవిధంగా కొండ క్వారీల్లో 100% వడ్డలకే కేటాయించాలి। దాని తర్వాత గుళ్ళు పునాది వేసి ఆ రూపకల్ప చెక్కేది మేమే, కట్టేది మేమే। ప్రతి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మాకు చైర్మన్లు కానీ డైరెక్టర్ కానీ దాంట్లో వర్క్ చేసేదానికి కానీ మా వడ్డర్లకే ఎక్కువ శాతం కేటాయించాలని తెలియజేస్తున్నాం। అదేవిధంగా మా వడ్డర్లకి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాలని అరికెట్టేదానికి ఇప్పుడున్న మన అధ్యక్షుల వారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అతను ఎన్నికంటే తిరుగుతూ మన వడ్డర్లను బలోపేతం చేస్తానని, ముఖ్యంగా మన వడ్డే సోదరులకు ఒకటే నేను తెలియజేసేది, అయ్యా మీ అందరికీ ఒకటే నేను నా విన్నపం। ఎందుకు చెప్తున్నానంటే, కులమన్నాగా మంచి చెడ్డ ఉంటాయి, కలుపుకొని పోలే కానీ వాళ్ళని తినేంత కామెంట్స్ వద్దు। నువ్వు వైసీపీ అయితే వైసీపీగా చెయ్యి, సిపిఐ అయినా బీజేపీ అయినా జనసేన అయినా తెలుగుదేశం పైన అంతా ఒకటే కులం, ఎవరు పార్టీ వాళ్ళు ఉందాం, అంతేగాని నో కాంట్రవర్సీలు వద్దు, ఎవరు శక్తితో పని చేయండి। ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి కుటుంబంగా వాళ్ళు ఎలా ఉన్నారో 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి, మనం 3 కలిసి పని చేయలేకపోతున్నాం। మనలో మనం కాంట్రవర్సీలు వద్దు, అంతా కలిసికట్టుగా పోదాం, ముందుకు పోదాం। ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని మన కులానికి ఏం చేయాలో, మన కుల బంధువులకు ఏం చేయాలో దానిపైన మనం ఫైట్ చేస్తామే తప్ప మనం మాట్లాడి దాని గురించి గవర్నమెంట్ తెచ్చుకోవాలి, అంతేగాని వాళ్ళొద్దు వీళ్ళొద్దు అలాంటి కాంట్రవర్సీలు వద్దు। ఇంకానైనా మన కులస్థంతా కలిసికట్టుగా పోతామని సవాలు తెలియజేస్తున్నా। ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం, ఈరోజు వడ్డర్ల చితికెత్తుల మీద, వడ్డర్ల హక్కులపైన ఈరోజు నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో కుంచ వెంకటేష్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడింది। ముఖ్యంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడింది, రాబోయే జనవరిలో వడ్డీ ఓబన్న జయంతి ఆయన పుట్టినరోజు కాబట్టి మేము ప్రభుత్వాన్ని దృష్టికి ఇప్పటికే తీసుకుపోయినాం। వడ్డీ ఓవన్న
ఈ దేశానికి స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి, వడ్డెర ముద్దుబిడ్డ వడ్డీ ఓబన్న జయంతిని కూడా ప్రభుత్వమే నిర్వహించాలని మేము గౌరవనీయులు ప్రీతమ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకుపోయినాం. వాళ్ళు కూడా న్యాయమైన కోరికలు తప్పకుండా దీన్ని పరిగణలోకి తీసుకొని తప్పకుండా న్యాయం చేస్తారని చెప్పారు. అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరి సౌతమ్మ గారి దగ్గరికి తీసుకుపోయినాం. మరి మంత్రి అచ్చెన్నాయుడు కానీ మంత్రి లోకేష్ బాబు కానీ అదేవిధంగా జనసేన ఆ రోజు పవన్ కళ్యాణ్ పోతే మన నాగేంద్ర గారు, సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ కానీ మిగతా మంత్రులు కూడా ఇది గతంలో మన వాల్మీకి జయంతిని ప్రభుత్వమే లాంఛీలతో జరిపింది. అదేవిధంగా మొన్న మరి కురువలకు సంబంధించి కనకదాసు జయంతిని కూడా మరి ప్రభుత్వమే నిర్వహించింది. కాబట్టి మేము కూడా మా వడ్డీ ఓబన్న మా కుల గురువు మా కులానికి ఒక వడ్డెర ముద్దుబిడ్డ చేయాలంటే ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. దాని భాగంగానే తెలంగాణ గవర్నమెంట్ కూడా జీవో ఇచ్చింది. అక్కడ కూడా తెలంగాణలో కూడా వడ్డీ ఓపెన్ జయంతిని ప్రభుత్వమే జరుపుతానని చెప్పింది. దానికి జీవో కూడా వచ్చింది. నేను ఆ జీవోని ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీకి కానీ అదేవిధంగా అధికారులకు కూడా 4 రోజుల ముందుగా నిజామాబాద్లో ఉండి మరి హైదరాబాద్ నుంచి జీవో తీసుకొని పోయి కూడా వాళ్ళకి అందజేశాం. త్వరలోనే కూడా ఆ జీవో జారీ అవుతుంది, తీసుకొని మీడియా ముందుకు వస్తానని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నా. మరి ఈ సంఘానికి ఒక చరిత్ర ఉంది. ఈ సంఘం ఏర్పడిన తర్వాత అనేక రకాలుగా మరి ఎన్నో సాధించినాం. ఈరోజు చూస్తున్నాం ఎన్నో సంఘాలు పెట్టుకోవచ్చు, ఎంతోమంది మాట్లాడచ్చు, కానీ మాట్లాడేకి చెప్పడానికి ఈ సంఘానికి ఒక చరిత్ర ఉంది. దాని భాగంగా ఈరోజు కుంచ వెంకటేశం కూడా అధ్యక్షం చేశాం. 63 మండలాలు కూడా పర్యటిస్తాడు, సంఘాలు ఏర్పాటు చేస్తాడు, కమిటీలు వేస్తాడు, సమస్యల కోసం కూడా పోరాడతాడు, ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి మేలు చేస్తాడని కూడా కుంచ వెంకటేశ్ని దాదాపు 15 ఏళ్ళ నుంచి సంఘంలో పనిచేస్తున్నాడు. కాబట్టి అతన్ని అధ్యక్షునిగా చేశాం. ఆయన ఆధ్వర్యంలో నగర కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వడ్డెర్లకు రావాల్సిన వనరుల్ని అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని సాధిస్తామని కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. వాళ్ళ కమిటీ వేసి 173 జారీ చేసిన ఘనత కూడా ఆ రోజు ఈ సంఘానికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా ఫెడరేషన్ని కార్పొరేషన్ చేపించిన ఘనత చైర్మన్లకి డైరెక్టర్కి ఉంది. మరి అదే కాకుండా జిల్లా వేలిపురి కమిటీ తీసుకొచ్చా ఆ రోజు మరి ఈ సంఘానికి ఈ యొక్క కమిటీకి ఉంది. వడ్డర్లు రాళ్ళు కొట్టాలంటే వడ్డర్లు, కంకర కొట్టాలంటే వడ్డర్లు, అటువంటి కొండలు కోరిల్లి 30% లీజులు లేకుండా వడ్డర్లకే కేటాయించాలా. దానికి పోరాడడానికి జిల్లా అధ్యక్షులు మేము కలుసుకొని ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర న్యాయం జరిగేంత వరకు కూడా మీ యొక్క మీడియా సాక్షిగా తీసుకొని పోతామని తెలియజేస్తూ